ఆగబోగా మీడియం అందుకుంటున్నాడా ఆగుపోక వీడియో అందుకున్నప్పుడు అక్కడ కనుక నేను ఎప్పుడైతే కోన కదాలంటే బామ్మారిది మరి కోనగోరు మాసమ్మ తమ్ముడు సర్ణపు జోగయ్య సలాం అంటూ కనుక నేను కోనగోరు మాసమ్మ దగ్గరికి వచ్చి అక్క అక్క మన ఇల్లు మునిగిందంటావు ఏమైంది ఆగవస్తున్నావు ఏమైంది ఇల్లు మునిగింది అంటావు ఇల్లు మధ్యనే ఉంది కదా ఇది గాయలు కాదు బావా నీకు తెలియకుండా ఎన్నో మాటలు ఇస్తున్నాడు ఓహో కోనగోరు మాసమ్మ కనుక ఏమి మన కోడలు కనుక ఏమి మళ్ళీ ఎక్కిత్తరని మాట ఇచ్చిండా అనవరికల్లా కోనగోరు మాసమ్మ పట్టే లేదా ఇంటికి రాని పట్టే సంగతి చూస్తున్నాడు కోనగోరు మాసమ్మ అంటే కర్ణము దోగయ్యకు నీరమ్మ కనుక ఏమి యాదిరెడ్డి 12 ఏళ్ళు వాళ్ళు కష్టపడ్డప్పుడు కనుక ఏమి అది మొత్తం కనుక ఏమి చెప్పలేదు మరి కోనగోరు మాసమ్మ చెప్పినాడు కనుక ఇక రాని ఇంటికైతే రాని వచ్చినావా అయ్యా ఏందయ్యా ఆగం ఆగం వచ్చినావు నిన్ను కాదని ఒకటే ఒక మాట ఇచ్చినా అమ్మో నేను ఏం చేస్తున్నా ఏమి ఇచ్చినావా అయ్యా 7 మూటల సేరు బాగా ఇచ్చినావా ఎంత ఉంటుంది ఉంటది మన అరటాకు అంత ఉంటది ఉంటది గడపరం అంత ఉంటది అయితే అరిసేకు తమలపాకు లవంగ పూలతో దాన్ని కొనంటు గంట పని ఏమి ఇచ్చినవయ్యా రాజం ఇచ్చినవా రమాన్ ఇచ్చినవా దేశం ఇచ్చినవా మరి మనకు ఒక కొలిపాకులకు 40 రూపాయలకు 300 ఊర్లు మరి ఊర్లు గిట్ట రాసి ఇచ్చినవా అట్లా అంటావు అయితే 12 ఎకరాల బాయి ఇయ్యలేదు 360 ఎకరాల జమీన్ గిట్ట రాసి ఇచ్చినవా ఇంటా ఇంటా ముసలయ్యో ముసలయ్యో జాగలు ఇయ్యలేదు భూములు ఇయ్యలేదు మేడలు విద్యలు ఇయ్యలేదు అంటున్నావు ముసలయ్యో ముసలయ్యా ఇచ్చిన అంటున్నావు వచ్చిన నన్ను ఇచ్చినవా ముసలయ్యో ముసలయ్యో మరి ఇచ్చినట్టు నన్ను ఇచ్చినవా ఏంది అలా మరి కొనగాడ మన ఏమంటా ఉన్నాడు బామా కోనగోరు మాసమ్మ ఇవాళ కనుక ఏమి చెప్పేది మరి ఒట్లు కాదు దొన్నలు కాదు కుండలు పోసుకోనికి పైసలు కాదు పరసలు పెట్టుకోనికి ఒక ఇంటి తెచ్చుకోలేవు ఇంటికి ఇయ్యానయ్యా పిల్లని తెచ్చుకున్నప్పుడు కనుక మన చెయ్యి మీదకుంటుంది పిల్లని ఇచ్చినప్పుడు చెయ్యి కిందకుంటది పోయిందోటి దొంత అవుతుంది మరి ఎంత చెప్పి చెప్పినా ఈ ఫోటో పిల్లగాని మన బిడ్డలు ఇస్తానని ఈ మాట కూడా ఇచ్చిన రామన్నారా నా మాట కాదని ఇచ్చినావు కదా ఇక నువ్వు ఇచ్చిన ఒకవేళ షరతు వాదించిన పాస్పోర్ట్ అయితే చాలు ఆధార్ కార్డు అయితే చాలు ఆధార్ కార్డు ఉంటే చాలు ఒక ఇంటికి బయటికి ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రపంచం వచ్చినప్పటి నుంచి ఒకటే తిరుగుడు ఈ ప్రకారంగా కనుక కోనగోరు మాసం ఏమంటా ఉన్నది కోనగోరు మాసమ్మ నాయన ఏమనుకున్నదంటే ఇక ఆడోళ్ళు మాట ఇచ్చిన మొగోలు ఇచ్చినట్టే మొగోలు ఇచ్చిన ఆడోళ్ళు ఇచ్చినట్టే ఇక నువ్వు ఇంటికైతే రా తాత ఎంతసేపు చెప్పినా వాళ్ళ స్టోర్ మొత్తం చెప్పిండు కాబట్టి ఎక్కదిన కాబులే అమ్మా మాసమ్మ ఈ ప్రకారం వాళ్ళ కనుక నీ ఒకవేళ నా పిల్లకు మల్లయ్య నా పిల్లని చేసుకోవాలంటే ఓరు అసలు ఎక్కువ చెప్తా పెట్టు వదలు ఎక్కువ చెప్తా ఈ పెట్టు వదలు మల్లయ్య పెట్టడు నా బిడ్డ నాయకులు ఉంటుంది మల్లయ్య కొలపురి పట్టణం ఉంటుంది నా బిడ్డ దేవగిరి పట్టణం ఉంటుంది ఈ ప్రకారంగా ఇంటా ముసలయ్యో ముసలయ్యో ఆ వ్యాపార వాళ్ళ కోనగోరు మాసమని చెప్తున్నాయి ఏంటి జగన్ బంగారు బంగారయ్యా అమ్మో ఈ ప్రకారంగా కాగితం ఒకటే ఎప్పుడు కాగితం ఇంటా వీరమ్మో వీరమ్మో ఈయనటి పిల్ల తొల్లమైది వీరమ్మో పట్నం కాలి కూలినాడు వీరమ్మో వీరమ్మో ఉట్టుగూడ మీద పూటలు నిలిస్తాం నెల్లిగూడ మీద నిలదీస్తాం వీరమ్మ వీరమ్మో 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 కాలు మీద పోయిన సీర కట్టమో వీరమ్మ వీరమ్మో ఆనాడు కొల్లపురి పట్నం కాలి కూలినాడు తిరదందు కోసి
పాత అందుకో ముంతా నెత్తికో మెత్తును నీరమ్మో నీరమ్మో యాదగిరికి బరవనంత కొట్ట చేతికి వచ్చింది గురుడు అయ్యరా నీరమ్మ ఇవాళ కనుకనేమి నాదేమో కుండలల్ల వంట నీదేమో అయిపోతుంది ఏమంటారు అయ్యయ్యో నీలమాదేవి నాదేమో గుండెల వంట నీదేమో ఎప్పుడైతే సర్వల వంట మరి ఈ ప్రకారంగా కనుక నేను చెప్పి కాగితం రాసింది మరి పెట్టుబడుల కాగితం రాసి వచ్చిన బ్రాహ్మణ వాళ్ళు కనుక 6 నెలలు ఉంటే మంచి నీళ్ళు ఇచ్చింది కాదు ఎప్పుడైతే వాళ్ళకి ఛాయ్ ఇచ్చింది కాదు అన్నం పెట్టింది కాదు అయ్యా బ్రహ్మన్నారా మల్లేష్ అన్న నేనే